స్పష్టంగా మొన్న ఏపీఆర్సీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జిమెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు. ఏపీఆర్సీ వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జిమెంట్ కాపీ చూడండి, పేజ్ నెంబర్ 45లో వాళ్ళు ఏమని రాశారు? ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ ₹4.60 ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ₹5.12 ఒరిజినల్లీ ప్రపోజ్డ్. ముందుగా ప్రపోజ్ చేసినటువంటి ₹5.12 కంటే ₹4.60 ఇది చాలా తక్కువ, అందుకనే మేము ఈ రేటును ఆమోదిస్తున్నాం అని ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో పేజ్ నంబర్ 45లో రాశారా లేదా? మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారో మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి, రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి. మీలో ఏమాత్రం 0.00001% మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి. ఏపీఆర్సీ జడ్జిమెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి, నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి. అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు. మేము ₹5.12 వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం. ఇదిగోండి, ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ, అందరూ చదవచ్చు. అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ 24/11/2022 ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడీసీఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ. నవంబర్ 24న చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ ఎప్పుడు చేసుకున్నాం? 12th March 2025. అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం, అమెండ్ చేసాం. March 12, 2025న ఏమని అమెండ్ చేసాం? ఇదిగోండి, చాలా క్లియర్గా Article 2.2 shall stand revised and replaced with the following. The DISCOM shall pay a fixed price of ₹4.60. ₹5.12 అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఏ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా? ఇది తప్ప? యూనిట్కి 52 పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా?